అధికారులు ఇచ్చిన ఇంటి పట్టాలకు సరిహద్దులు వేయాలని బాధితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడు గ్రామంలో 2013 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1300 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చారని, వాటికి సంబంధించిన సరిహద్దులు రాళ్లు ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు. పట్టాలు ఇచ్చిన 13 సంవత్సరాలైనా ఇంతవరకు అధికారులు, స్థానిక ఎమ్మెల్యేల నిర్లక్ష్యం కారణంగా తమ సమస్యలు పరిష్కారం కాలేదని బి తాండ్రపాడు గ్రామ నాయకులు లక్ష్మణ తెలిపారు. కూటమి కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, కూటమి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించి పట్టాలకు సంబంధించిన స్థలాల్లో రాళ్లు పాటించాలని కోరారు. అనంతరం బి తాండ్రపాడు గ్రామ నాయకులు లక్ష్మణ మాట్లాడారు. స్థలాల నిరుపేదల ఐక్యత, ఇళ్ల స్థలాల నిరుపేదల ఐక్యత, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఈ తాండ్రపాడు వెంటనే అర్హులైనటువంటి ఇళ్ల స్థలాలు వెంటనే అర్హులైనటువంటి స్థలాలు వెంటనే 2013 సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పొజిషన్ పట్టాలు బి తాండ్రపాడు గ్రామం నందు మరి 2013న మరి ఆర్సీ నంబరు అన్నీ ఉన్నాయి. పొజిషన్ పట్టాలు బాల గణేశయ్య గారు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇచ్చినటువంటి పట్టాలు గ్రామంలో మొత్తము వెరిఫై చేసి చాలా క్షుణ్ణంగా పరిశీలించి 10 మంది ఆర్ఐలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, తలార్లు అందరూ ఇంటింటికి సర్వే చేయించి పక్కడుబందిగా ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు, అర్హులైనటువంటి పేదలకు అందరికీ దాదాపు 1300 మంది దాకా ఇండ్ల స్థలాలు పొజిషన్ సర్టిఫికెట్ల రూపంలో మరి బాల గణేశయ్య గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది 1300 మంది దాకా. మరి అయితే వీటిని ఇప్పటి వరకు కూడా రాళ్లు పాతియడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం కారణం ఏంటి? చీట్ చేస్తున్నారు. వచ్చినటువంటి మరి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరి వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా వస్తున్నారు, వట్టి హామీలు స్థలాల దగ్గరికి వచ్చి ఇచ్చిపోతున్నారే తప్ప మాకు రాళ్లు పాతిస్తామని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మరి చేయలేదు. మరి ఇప్పుడు కూడా తక్షణమే టీడీపీ ప్రభుత్వం కూడా పూనుకొంది. గ్రామ ప్రాంతాల్లో ఖచ్చితంగా 3 సెంట్లు, మరి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల రూపాన ప్రభుత్వ యంత్రాంగం మరి మొగ్గు చూపి సర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మరి ఆదేశాలు ఇచ్చారు. మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే ఆదేశాలు జారీ చేసి మరి ఈ యొక్క కార్యాచరణని పూర్తి చేసి మరి ప్రభుత్వ యంత్రాంగానికి తోడ్పాటుగా ఇప్పుడున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారు, మరి ఇప్పుడు ఉన్నటువంటి కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా మేము కలుస్తాము. ఖచ్చితంగా దీన్ని సానుకూలంగా మరి సాధించుకోవడానికి ఊరందరూ కూడా మమేకమై ఈరోజు కదిలి వచ్చారు. మరి అందరినీ కలిసి అందరు చేయుతను అందించి తప్పకుండా రాళ్ళు పాతించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి మరో యుద్ధం